2014-15లో భారత ప్రభుత్వం 16 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది అధ్యక్ష. మా బీసీ పిల్లల చదువుల కోసం, అందులో కూడా ఒక్క చదువు కాదు, మళ్ళా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్టు, కాలేజ్ ఎడ్యుకేషన్, ఐఐటి ఐఐఎం సపోర్టు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హోటల్స్, హాస్టల్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఓవర్సీస్ స్టడీస్, నేషనల్ ఫెలోషిప్, వెంచర్ క్యాపిటల్ ఫండ్, పిఎం దక్షిణ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇట్లా వివిధ మార్గాల ద్వారా బీసీలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం 16,63,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఈ దేశంలో 60% ఉన్న బీసీ పిల్లల కోసం ఆ 16 లక్షలకి 54 కోట్లు పెట్టింది. 54 కోట్లు బీసీ బిడ్డల చదువు కోసం భారతదేశ వ్యాప్తంగా 1,085 కోట్లు మాత్రం కేటాయించారు. ఇట్లా చెప్పుకుంటే పోతే అధ్యక్ష 2016-17లో 1,212 కోట్లు, 19 లక్షల బడ్జెట్, 17-18లో 21 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే 1,233 కోట్ల అధ్యక్ష. ఇట్లా 2023-24 46.15 లక్షల కోట్ల బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెడితే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని పైకి తీసుకురావడానికి 2,287 కోట్లు పెట్టారు. మొత్తం ఇప్పటి వరకు గడిచిన 10 ఏళ్లలో బీసీలను ఆర్థికంగా, బీసీలను విద్యాపరంగా పైకి తీసుకురావడానికి ఈ దేశం మా కోసం పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్లలో 15,000 కోట్లు పెట్టింది. మమ్మల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ దేశంలో చూడండి.